శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే గీత. యత్ యత్ ఆచరతి శ్రేష్టః తత్ తత్ ఏవ ఇతరః జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. సాధన కర్మను ఆచరించే శ్రేష్ఠుడు దేనిని ఎలా ఆచరిస్తే సామాన్యులు కూడా దానిని ఆచరిస్తారు అర్జున. శ్రేష్ఠుడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తే లోకం దానినే ప్రమాణంగా తీసుకుంటుందా అర్జున. కనుక అలంభావన పూడదు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, సాధన కర్మచే నడవడికిలో మనసులో మార్పు వచ్చి అప్రయత్నంగా అలవాటు ప్రకారంగా సాధన చతుష్టయమును ప్రీతిపూర్వకంగా అనుసరిస్తూనే ఉంటాం అర్జున. సాధన కర్మ విలువలను గుర్తించలేని వారికి కొన్ని జన్మల కాలం వృధా అయిపోతుంది అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడితో. మయి సర్వాణి కర్మాణి సన్నయస్య అధ్యాత్మా చేతసా నిరాసిహ నిర్మమః భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. నా తత్వం కోసం అన్ని గుణకర్మలను బాహ్యకర్మలను కర్తృత్వ భోక్తత్వములతో సహా విడిచి అధ్యాత్మ విద్యను సాధన చేసే బుద్ధితో ఇతర కర్మలను కూడా విడిచి పుత్ర మిత్ర కళత్ర ఐశ్వర్యాదులు ఎన్ను మమత్వాన్ని విడిచి మమకారాన్ని విడిచి వంచకుల మిడిమిడి జ్ఞానమును అనే రోగమును తమోగుణ రోగమును కూడా విడిచి విద్యా సాధనకు అర్హుడువై అర్జున యుద్ధ ప్రయత్నంతో సాధన కర్మను ఆచరించు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, దేహేంద్రియాదులను ఉపయోగించి అధ్యాత్మ బుద్ధితో కామాదులను జయించు అర్జున అని భగవానుడు బోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ సు అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయ ఆవహాహు. అర్జున, సక్రమముగా ఎన్ని జన్మలను ఆచరించనను అనుసరించనను సంసార ధర్మము గుణధర్మము దేహేంద్రియాదుల గుణకర్మలు మంచివి కాదు అర్జున. ఇవి పరధర్మములు, పనికిరాని ధర్మములు అర్జున. ఇవి మానవుడికి భయం కలిగిస్తాయి. ఈ జన్మలో పరిపూర్ణంగా ఆచరించలేకపోయినప్పటికీ ఆత్మధర్మము ఆత్మతత్వ సాధన కర్మ మానవునికి స్వధర్మం అర్జున. ఇది చాలా శ్రేష్టమైనది, మంగళకరమైనది అర్జున. పరమార్థానికి మార్గమైనది. నీచమైన ఈ పరధర్మముల కంటే ఆత్మధర్మమైన స్వధర్మమును ఆచరిస్తూ అకాల మరణము పొందిన
శ్రేయస్కరమే అర్జున అని భగవానుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, సాధన కర్మలోని శ్రేయస్సును, గుణకర్మలనే పరధర్మములలోని నిజత్వాన్ని ఈ విధంగా పోల్చుకుని సక్రమంగా సద్బుద్ధితో అర్థం చేసుకో అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడికి. ధూమేన అవ్రియతే వహ్నికి యథా అదర్శః మలేన చ యథా ఉల్బేన ఔరుతః గర్భః తథా తేన ఇదం అవ్రతం. ఏ విధంగా పొగచేత అగ్ని ఆవరించబడుతున్నదో, మాలిన్యము చేత అద్దమును ఏ విధంగా మావి చేత గర్భశిశువు ఆవరింపబడి ఉన్నవో, సహితమైన కామం చేత ఈ ఆత్మజ్ఞానము, నేను ఆత్మ అనేది జ్ఞానము కప్పబడి ఉన్నవి అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడితో. ఇంకా ఏం చెప్తున్నాడంటే, వాస్తవానికి తన ఆత్మస్వరూపుడే నన్న మానవుని నిజ ఆత్మజ్ఞానము అక్రోధ సహిత కామము చేత ఆవరింపబడి ఉన్నది అర్జున. అధ్యాత్మ విద్య ఈ ఆవరణను తొలగించడానికి చేసే సాధనయే ఆధ్యాత్మ విద్యా సాధన అర్జున.